సో నిన్నటి వరకు మనం నోటి గురించి మనం తెలుసుకున్నాము. బైబిల్ ప్రకారము దేవుడు ఎంత శక్తినిచ్చాడో చూసాము నోటికి. సో ఈరోజు మన కనులతో చేసే తప్పులను చూద్దాము. చూద్దాము. మనము ఏదైతే కనులతో చూస్తామో అది మన మనసులో ముద్రించబడతది. మన శరీరంలో, మన ఆత్మలో ముద్రించబడతది. అందుకే మనము చూసే చూపులు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు లోకంలో జరుగుతున్న ప్రతి అన్యాయము, ప్రతి అక్రమము చూపుతోటే మొదలవుతది. అవునా కాదా అండి? ఒక వ్యక్తులు ఇద్దరు ప్రేమించుకోవాలి అంటే అది మొట్టమొదట చూపుతోటే మొదలవుతది. ఆ చూపులతోటి ద్వారానే వాళ్ళ ప్రేమ అనేది డెవలప్ అవుతుంటా ఉంటది. మొట్టమొదట చూపు ద్వారానే జరుగుతుంటది. ఇప్పుడు ఫోన్‌లొచ్చాయి. ఈ ఫోన్‌లో ఇప్పుడు లోకంలో ఎందుకు ఇన్ని అక్రమ సంబంధాలు, ఇన్ని అన్యాయాలు పెరుగుతున్నాయి? ఎందుకు ఇన్ని మోసాలు పెరుగుతున్నాయి లోకంలో? బికాస్ ఆఫ్ ది మొబైల్. మొబైల్‌లో మనం చూస్తున్నాము ప్రతిరోజు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాము. మనం ఏదైతే చూస్తామో దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అయితాం. మనం ఏదైతే చూస్తామో దానికి బానిస అవుతాము. మనం ఏదైతే చూస్తామో దానికి మనం అడిక్ట్ అవుతుంటాంటాం. ఇప్పుడు చాలా మంది అక్రమ సంబంధాలు. అవన్నీ బికాస్ ఆఫ్ ద మొబైల్. ఆ సోషల్ మీడియాలో, ఆ యూట్యూబ్‌లో, ఆ ఫేస్‌బుక్‌లో, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌వాంటెడ్ రీల్స్ చూడడం వల్ల వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళు ఇలాంటి పాపాలకు పాల్పడిపోతున్నారు. అంటే కళ్ళ ద్వారా కూడా నువ్వు పాపానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి. కళ్ళ ద్వారా కూడా మనం చూసే చూపుల ద్వారా కూడా ద్వారాలు ఓపెన్ అవుతాయి. అందుకే దిస్ వరల్డ్ ఈస్ ఆల్వేస్ టెంప్టబుల్ అండి. ఈ వరల్డ్ ఎప్పుడు కూడా అందంగా కనపడుతది. కానీ ఆ అందం వెనకాల ఒక మోసకరమైన కుట్ర, అపవాది కుట్ర ఉందండి. అందుకే యూట్యూబ్‌లో కూడా మీరు చూసేది జాగ్రత్తగా చూడండి. మనం ఏదైతే కళ్ళతో చూస్తామో అది మన లోపలికి ఏంటిది ఇన్‌బిల్డ్ అవుతుంటా ఉంటది. మన లోపల అది బిల్డ్ అవుతుంటా ఉంటది. చాలా మంది కూడా ఇప్పుడు గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. చాలా మంది గ్యాంగ్ రేపులు చేస్తున్నారు. వాళ్ళను సైకియాట్రిస్టులు అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు. మేము చూడకూడని వీడియోలు చూసేయటం వల్ల, ఆ అన్‌క్లీన్ వీడియోస్ చూడడం వల్ల, ఆ అశ్లీలమైన వీడియోలు చూడడం వల్ల మేము ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి మాకు కూడా అలాగా చేయాలనిపించి మేము ఇలా చేశాము అని చాలా మందికి ఇలా అవుతున్నాయి. చూసారా అండి? ఈ చిన్న పిల్లల మీద వాయి వరుసలు లేకుండా, లేకపోతే ఈ యొక్క అక్రమ సంబంధాలు, లేకపోతే అత్యాచారాలు, ఆత్మహత్యలు, లేకపోతే ఈ యొక్క నరహత్యలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు చెడు చూడడం వల్ల, నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి దానిని నువ్వు మనసులోకి తీసుకొని దానివల్ల నువ్వు ఈ పాపానికి పాడుపడతావు. అంటే నీ కను చూపుల వల్ల కూడా నువ్వు పాపానికి ద్వారాలు ఓపెన్ అవుతుంటా ఉంటాయి. అన్నాడు దావీదు. ఒకసారి సాయంత్రం అయింది. మేడ మీదకెక్కాడు. మేడ మీదకెక్కినప్పుడు ఒక పరాయి స్త్రీ స్నానం చేస్తుండగా చూశాడు. ఆ చూడడం వల్ల తనకు లేనిపోని చెడు కోరిక కలిగింది. చెడు కోరిక కలగడం వల్ల తప్పు చేయడం జరుగుతుంది. పాపంలో పడిపోతాడు. ఆ పాపం వల్ల తనకు 50, 60 సంవత్సరాల నుంచి కాపాడుకున్న ఆత్మ పాడైపోతది. ఆత్మీయత పాడైపోతది. అలాగే తన పేరు పోతది. పదవి పోతది. తనకున్న సమస్తము కూడా పోగొట్టుకోవడం జరుగుతది. బికాస్ ఆఫ్ ఒక్క చూపు వల్ల. అందుకే చూడండి పాపానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి చూడడం వల్ల. అందుకే యూట్యూబ్‌లో కూడా చాలా అన్‌క్లీన్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ అన్‌క్లీన్ వీడియోస్‌కి మనం దూరంగా ఉండాలి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు యూత్ కూడా చెడిపోవడానికి కారణం ఏంటిదండి? ఆ మొబైల్ ఫోన్‌లో చూడడం వల్ల యూత్ అంతా చెడిపోతుంది. ఆ చూడడం వల్ల. చూసేది మంచి చూస్తారా? మంచి లేదు. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, మొబైల్ ఫోన్‌లో 90% చెడే ఉంది. 90% చెడే ఉంది. దానివల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నారు. మనిషి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు పాపానికి దారి తీస్తున్నారు. సో, వాళ్ళు చూడడం వల్ల ఈ అక్రమ సంబంధాలు, ఈ చూడడం వల్ల నరహత్యలు, ఈ చూడడం వల్ల అత్యాచారాలు ఇవన్నీ కూడా కారణము కేవలము చూపుతో చూసే ఆ వీడియోస్ వల్లనే, చూపుతో చూసే ఆ వాటి వల్లనే. అంటే ద్వారాలన్నీ ఓపెన్ అవుతున్నాయండి. గుర్తుపెట్టుకోండి. చూసే చూపుల వల్ల ద్వారాలు ఓపెన్ అవుతాయి. కాబట్టి ఏది పడితే అది చూడమాక. దానివల్ల నీ లోపలికి డార్క్‌నెస్ వస్తది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నువ్వు చీకటిని చూసావనుకో, ఆ అన్‌క్లీన్ వీడియోస్‌ని చూసావనుకో, నీ శరీరం లోపలికి డార్క్‌నెస్ వస్తదట. నీ దేహమునకు దీపము కన్నే. నీ కన్నే దీపము లాంటిది నీ దేహానికి. కాబట్టి ఆ కన్ను తేటగా ఉండాలి. అంటే మనము ఏది పడితే అది చూడకుండా, అశ్లీలమైనవి చూడకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు. సినిమా పోస్టర్‌లు కనపడతాయి. ఆ సినిమా పోస్టర్‌ల మీద అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటాయి. అశ్లీలమైన విచిత్రాలుంటాయి. తల తిప్పుకొని వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్తుంటా అంటావు.
సో నీ బయట ఎవరో ఒకరు కనపడతారు. వాళ్ళకి మనకు సంబంధం లేనప్పుడు మనం తల తిప్పుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే చూపులతోటే పాపము మొట్టమొదటగా స్టార్ట్ అవుతది. చూపులతోటే స్టార్ట్ అవుతది. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవాలంటే కూడా ఫస్ట్ ఏంటిది? చూపులతోటే స్టార్ట్ అవుతది. ఒక అబ్బాయి పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలంటే చూపులతోటే స్టార్ట్ అవుతది. ఆ చూపుని ఆపుకున్నావంటే నువ్వు ఆ పాపంలో పడిపోవు. అందుకే నీ దేహమునకు దీపము కన్నే గనక. సో నీ దీపము లాంటిది నీ కన్ను. కాబట్టి ఆ దీపము వెలగాలి. నీ దేహమంతా వెలుగు రావాలి అంటే నీ కన్నుని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ కంటి చూపుని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ కన్ను తేటగా ఉంటేనే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అంటే నువ్వు మంచి తేటగా చూస్తేనే నీ కన్నంతా కూడా వెలుగుమయమై ఉంటుంది. అందుకే చూసే చూపులలో మనకు ఏంటిది కొంతమంది చూస్తారు, డిఫరెంట్ గా చూస్తారు. అలాంటి చూపులు చూడకూడదండి. మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చూసారా? నువ్వు చెడ్డ వాటిని చూస్తే నీ శరీరం అంతా కూడా చెడిపోతది. నువ్వు చెడ్డ వాటిని చూస్తే నీకు చీకటి వచ్చేస్తది. అంటే నీ కళ్ళ ద్వారా నువ్వు వెలుగుని చూడొచ్చు. నీ కళ్ళ ద్వారా చీకటిని చూడొచ్చు. నువ్వు చూసే చూపు ద్వారా నీ శరీరంలోకి వెలుగుని తీసుకొచ్చుకోవచ్చు. నువ్వు చూసే చూపు ద్వారా నీ శరీరం లోపలికి చీకటిని తీసుకోవచ్చు. సో చీకటి ఒకసారి మన శరీరంలో వెళ్ళిందంటే అది వెలుగుని డామినేట్ చేస్తది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. సో చీకటి ఎప్పుడు కూడా వెలుగుని డామినేట్ చేస్తుంటా ఉంటది. సో దానివల్ల నువ్వు చూసే చూపుల వల్ల నీ మనసు పాడైపోతది. నీ మైండ్ పాడైపోతది. కరప్ట్ అయిపోతారు. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాము. మనం కళ్ళతోటి ఏదైతే చూస్తామో అది తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతదండి. సో తొందరగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ కాకుండా ఉండాలంటే అవాయిడ్ చేయాలి. కొన్నిటిని అవాయిడ్ చేయాలి. కొన్నిటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనము చెడ్డయి చూసామనుకోండి, నీ శరీరం లోపలికి అది డార్క్‌నెస్ వచ్చేస్తదట. డార్క్‌నెస్ వచ్చేస్తదట. అశ్లీలమైనది చూడడం వల్ల. ఆ డార్క్‌నెస్ వచ్చినప్పుడు నీ మైండ్ సరిగా పనిచేయదు. నీ ఆలోచనలు సరిగా ఉండయి. నీ తలంపులు సరిగా ఉండయి. అందుకే బికాస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ 90% పీపుల్ ఆర్ పొల్యూటింగ్ దేర్ బాడీ, పొల్యూటింగ్ దేర్ మైండ్. ఈవెన్ 60, 70 సంవత్సరాల ముసలి వాళ్ళను కూడా నమ్మేటట్టు లేదు. వృద్ధులను. సో, ఎవరిని ఇంటి ముందటి వాళ్ళను ఇప్పుడు బయట చూస్తుంటే అక్రమాలు, అన్యాయాలు రోజులు అస్సలు బాగాలేవు. రోజులు అస్సలు బాగలేదు. మొత్తం చెడిపోయారు. అదెలా చెడిపోయారు? ఈ మొబైల్స్ చూడడం వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చెడిపోయారు. ఎవరిని నమ్మేటట్టుగా లేదు. ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా. సో, బయటికి ఆడపిల్లలు ఎళ్తే ఇంటికొచ్చేంత వరకు కూడా క్షేమం లేదు. అది చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా కూడా. ఎందుకంటే ఈ మొబైల్స్‌లో చూడడం వల్ల అందరికీ ఒక కళ్ళ ముందే ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ పర్ డే మినిమం ప్రతి మనిషి మొబైల్‌లో వృద్ధులతో సహా స్పెండ్ చేస్తున్నారు. దాంట్లో చూడకూడని అన్ని కూడా చూసి వాళ్ళకు ఏదైతే చూస్తారో అది చేయాలని అనిపిస్తది. ఏదైతే చూస్తారో అది ప్రాక్టీస్ చేయాలనిపిస్తది. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న అన్ని అనర్థాలకు కారణము సో ఇది హిడెన్ సీక్రెట్ ఆఫ్ ది ఎనిమీ అండి. మొబైల్ ఫోన్ వెనకాల ఒక హిడెన్ స్ట్రాటజీ ఆఫ్ ది ఎనిమీ పనిచేస్తుంది. ఒక అంటే కంటికి కనపడని ఒక శత్రువు ఆ మొబైల్ రూపకంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరినీ డైవర్ట్ చేస్తుంది. యాజ్ పర్ ద బైబిల్ మన నోరు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. యాజ్ పర్ ద బైబిల్ మన కనులు దేవుని వైపే తిప్పాలి. కానీ ఇప్పుడు మన కనులన్నీ మొబైల్ వైపు, యూట్యూబ్ వైపు, సినిమాల వైపు తిప్పబడుతున్నాయి. సో ఇది ఈడెన్ స్ట్రాటజీస్ ఆఫ్ ది ఎనిమీ. ఇలా తిప్పి నీ ఆత్మను క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. చూసారండి, ఒక మనిషిని అపవాది ఎన్ని రకాలుగా ట్రాప్ చేయాలో దేవుడి దగ్గర నుంచి అన్ని రకాలుగా ట్రాప్ చేస్తున్నాడు. నోటి మాటల ద్వారా ట్రాప్ చేస్తున్నాడు. చూసే చూపుల ద్వారా ట్రాప్ చేస్తున్నాడు. అందుకే కంటికి కనిపించే అందంగా ఉన్నవన్నీ కూడా నువ్వు మంచిదనుకోద్దు. ఆనాడు చూడండి హవ్వ ఆ ఎదెను తోటలో దేవుడు పెట్టినప్పుడు అక్కడ ఒక వర్డ్ రాయబడి ఉంటది. ఈ చూపుకు రమ్యమైనది గాను ఆ చెట్టు యొక్క వృక్షము, ఆ ఫలము చూపుకు రమ్యమైనది గాను మధురమైనది గాను ఉన్నది. ఆ చూపుతో చూసినప్పుడు ఆ పండు బాగా అనిపించి ఆ అవ్వ ఆ పండును తినడం జరుగుతది. దానివల్ల పాపము కొని తెచ్చుకోవడం జరుగుతది. చూసారా అండి? బైబిల్‌లో మొదటి పాపము కూడా చూపుతోటే మొదలైంది. ఆ పండుని చూస్తది హవ్వ. చూసి ఒక మాట అంటది, "ఈ పండు చాలా అందంగా ఉంది" అంటుంది. అని తినేస్తది. సో, ఆ చూపుతోటే మొట్టమొదటి పాపము స్టార్ట్ అయిపోయింది. సో, అందుకే
జాగ్రత్తగా ఉండాలి. మన దేహం అంతయు చీకటి అయితే మన లోపల ఉన్న వెలుగు చీకటిని డామినేట్ చేస్తది. అందుకే మనం ఎక్కువగా ప్రేయర్‌లో గడిపినప్పుడు ఈ కన్నులను కంట్రోల్ చేసుకునే శక్తిని, నోటిని కంట్రోల్ చేసుకునే శక్తిని మనం దయచేయొచ్చు. ఇవన్నీ భయపెట్టట్లేదండి. జస్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ మనం కరెక్ట్ చేసుకుంటే సరిపోతది. చిన్న చిన్న కరెక్షన్స్ కరెక్ట్ చేసుకుంటే ఇంకా మనం ఆత్మీయంలో ఎదగొచ్చు. ఇంకా మనం ఆత్మలో ఎదగొచ్చు. ఎందుకంటే కొన్ని తెలియక మనం తప్పులు చేస్తున్నాము. తెలిసిన తర్వాత ఆ తప్పులను మనం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతది. ఇప్పుడు చిన్న పిల్లలు గూడా ఈ 7థ్ క్లాస్, 8థ్ క్లాస్, 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ పిల్లలు గూడా వాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు? వాళ్ళకన్నీ ఎందుకు తెలుస్తున్నాయి అంటే ఇగో యూట్యూబ్‌లో వీడియోస్ చూడడం వల్ల అన్నీ తెలిసిపోతున్నాయి వాళ్ళకి. సో, వాళ్ళు చిన్నతనంలో నుంచే చెడిపోతున్నారు. సో, ఒకప్పుడంటే ఇంటర్మీడియేట్ డిగ్రీ వచ్చాక పిల్లలకి అన్నీ తెలిసేది. అప్పటి నుంచి చెడిపోయేది. కానీ ఇప్పటి నుంచి జనరేషన్ మొత్తము కూడా మొబైల్ వల్ల వాళ్ళు అన్నీ చూసి చూసి నాలెడ్జ్ తీసుకొచ్చుకుంటున్నారు. ఆ చూసేదంతా కూడా 90% నెగెటివే ఉంటుంది. నెగెటివే ఉంటుంది. సో, అందుకే మోస్ట్ ఆఫ్ ద యంగ్‌స్టార్స్ ఖరాబ్ అయ్యేది, పాడయ్యేది బికాస్ ఆఫ్ ద చూడడం వల్ల. ఆ మొబైల్స్‌లో చూడడం వల్ల. వృద్ధులు పాడయ్యేది. ఆ మొబైల్స్‌లో అశ్లీలమైనది చూడడం వల్ల. ఆ ఎక్స్‌పోజింగ్ వీడియోస్, ఆ అన్‌క్లీన్ వీడియోస్. సో, అవన్నీ అశ్లీలమైన చిత్రాలు అవన్నీ చూడడం వల్ల వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. అందుకే మొబైల్ ఫోన్ ఈస్ ఆల్‌వేస్ ఇన్‌ఫ్లూయెన్స్. సో, అందుకే చూడకండి. అన్‌వాంటెడ్ నువ్వు చూసావంటే వాక్యమే చూడండి. వాక్యాన్నే వినండి. సో, అన్‌వాంటెడ్ వాటిని చూసి నీ మైండ్‌ని తిప్పమాక. నీ హార్ట్‌ని తిప్పమాక. నీ కన్నులను దేవుడి వైపుకి తిప్పుకో. ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అర్థమవుతున్నాయండి. ఈ మొబైల్ ఫోన్ ఒక డిస్ట్రాక్షన్, యూట్యూబ్ ఒక డిస్ట్రాక్షన్, అండ్ ఫేస్‌బుక్ ఒక డిస్ట్రాక్షన్, ఇన్‌స్టాగ్రామ్ ఒక డిస్ట్రాక్షన్. ఒక్కసారి అందులో పడ్డామంటే రీల్స్ మీద రీల్స్ మనము స్క్రోల్ చేస్తుంటే 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా కూడా మనకు సరిపోదు ఆ టైము. ఆ 1 అవర్, 2 అవర్స్ చూసేదంతా కూడా చెత్తనే చూస్తాము. మంచి విషయాలేమీ లేవు అందులో. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎనిమి పని చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఒక ఎనిమి పని చేస్తున్నాడు. అందుకే నీ ఆత్మీయతను కాపాడుకోవాలంటే నీ కన్నులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే నువ్వు చూసే చూపుల ద్వారా కూడా నీ పాపానికి ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. అందుకే వెలుగుతో నిండవ్వాలి. సో, ఒకసారి నీ లోపలికి చీకటొచ్చాలి. అంటే ఒకసారి అన్‌క్లీన్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసావంటే, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి అనిపించి మన లోపలంతా కూడా డార్క్‌నెస్ వచ్చేస్తది. ఇప్పుడు ఆ యూట్యూబ్‌లో వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే చూడాలి, చూడాలి, చూడాలనిపించి స్క్రోల్ చేసి ఇంకా చూస్తుంటా ఉంటాం. అప్పుడు చూసి, 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 చూసి మన లోపలున్న చీకటి కాస్త మన లోపలున్న వెలుగు కాస్త చీకటిగా మారిపోతుంటది. సో, అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఎవ్వరికీ తేడా లేకుండా అయిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, ఆడవారి నుంచి మగవారి వరకు, ఉన్నోళ్ళ నుంచి లేనోళ్ళ వరకు. ప్రతి ఒక్కరు ఆ మొబైల్ ఫోన్‌లోనే చూసి, 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 చూసి వాళ్ళ ఆత్మీయతను, మైండ్‌ని పొల్యూట్ చేసుకుంటున్నారు. హార్ట్‌ని పొల్యూట్ చేసుకుంటున్నారు. థాట్స్‌ని పొల్యూట్ చేసుకుంటున్నారు. సో, నువ్వు ఆ చూసే చూపుల వల్ల నెక్ పెయిన్స్, ఈ బ్యాక్ పెయిన్స్, ఈ యొక్క నరాల వీక్‌నెస్ ఈ చిన్న పిల్లలకు గూడా ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. ఆటిజం ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ చూడడం వల్ల. మొన్న ఒక డాక్టర్ దగ్గర కలిసినప్పుడు 0 నుంచి 1000 డేస్ ఒక మనిషి పుట్టితే, ఒక బేబీ గాని, ఒక బాయ్ గాని పుట్టితే 0 నుంచి 1000 డేస్ వచ్చేంత వరకు ఆ బిడ్డకు మొబైల్ చూపించొద్దట. 1000 డేస్ అయిపోయేంత వరకు ఆ మొబైల్ అనేది ఒక్క రే కూడా చూపించొద్దట. అలా చూడడం వల్ల వాళ్ళకు ఆటిజం ప్రాబ్లమ్ అండ్ మాటలు సరిగా రాకపోవడం, చూపులు సరిగా లేకపోతే బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేకపోవడం. ఇప్పుడు చిన్న పిల్లలకు అదే జరుగుతుంది. ఆటిజం ప్రాబ్లమ్ వచ్చి బ్రెయిన్ డెవలప్‌మెంట్ లేకపోవడం, సరైన ఆహారం తినలేకపోవడం, సరిగా పడుకోలేకపోవడం, వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ కావడం. ఇవన్నీ గూడా బికాస్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్. అందుకే మీ దగ్గర ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. 1000 డేస్ వరకట అవాయిడ్ చేయాలట మొబైల్ ఫోన్. 1000 డేస్ పుట్టినప్పటి నుంచి. కానీ మనం ఏం చేస్తున్నాం పుట్టగానే వాళ్ళ మీద మొబైల్ ఫోన్ చూపిస్తున్నాం. వాళ్ళు తినాలన్నా మొబైల్ ఫోనే. వాళ్ళు తాగాలన్నా మొబైల్ ఫోనే. వాళ్ళు స్కూల్‌కెళ్ళాలన్నా మొబైల్ ఫోనే. వాళ్ళు ఏది చేయాలన్నా మనం మొబైల్ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి మరి వాళ్ళను పాడు చేస్తున్నాం. తప్పు మన లోపల ఉంది. తర్వాత వాళ్ళు మొబైల్‌ని విడవమంటే విడవట్లేదు. ఆ మొబైల్ తీసేసుకుంటే చాలు వాళ్ళు ఏడుస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక విచ్ క్రాఫ్ట్ చేస్తే ఎలాగైతే బిహేవ్ చేస్తారో, ఒక డ్రగ్స్ తీసుకుంటే ఎలాగైతే బిహేవ్ చేస్తారో, ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మొబైల్ తీసుకుంటే అలా బిహేవ్ చేస్తున్నారు. తల్లిదండ్రులను కొడుతున్నారు. ఈవెన్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ కింద బండి బోరుతున్నారు. ఈ మొబైల్ ఇవ్వకపోతే ఏంటిది సామాన్లన్నీ ఎత్తేస్తున్నారు. చూసారా అండి? దట్ ఈస్ ద డార్క్‌నెస్ ఎంటర్ ఇంటూ దేర్ బాడీ.
వాళ్ళ శరీరం లోపలికి డార్క్నెస్ వచ్చేసింది. అందుకే మాక్సిమం ట్రై టు అవాయిడ్ మొబైల్ ఫోన్స్. ఒకసారి అది అలవాటైందంటే వాళ్ళు వినరు. ఎందుకంటే అందులో చూసే కంటెంట్ కూడా అట్రాక్టివ్ గా ఉంటుంది. చూసే కంటెంట్ కూడా ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉండి చిన్నప్పుడే అవుతుంది. నిన్నొక నిన్నొక న్యూస్ చూశాను. 18 నెలల పాపను ఒక 14 సంవత్సరాల బాబు రేప్ చేసి చంపాడట అండి. 14 సంవత్సరాల బాబు 18 నెలల పాపను రేప్ చేసి చంపాడట. చూసారా అండి? వాడికి ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ చూడడం వల్ల. సో మనిషి చూసే చూపుల వల్ల, ఆ చెడు చూపుల వల్ల, చెడు చెడు చూడడం వల్ల నాశనం అయిపోతున్నాడు, పతనం అయిపోతున్నాడు, మైండ్ లేకుండా పోతున్నాడు, మైండ్‌లెస్ అయిపోతున్నారు. అది చిన్న పిల్లలైనా, వృద్ధులైనా, ఆడవారైనా, మగవారైనా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాకపోయినా. ఒకప్పుడంటే ఎథిక్స్ ఉండేది. ఇప్పుడు ఆ ఎథిక్స్ కూడా లేవు. ఒకప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించేవాళ్ళు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులే పిల్లలుండగా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళనెవరు మందలించాలి? సో లోకమంతా పాడైపోతుంది. ఈ పాడైతున్న లోకంలో మనము జాగ్రత్తగా మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ట్రాప్స్. ఇప్పుడు అర్థమవుతుందా? ఇవన్నీ ఎనిమీ ట్రాప్స్, డెవిల్ ట్రాప్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ అపవాది చేసే కుల్లులు, కుతంత్రాలు. సో ట్రాప్స్ అంటారు వీటిని. ఈ మొబైల్ ఫోన్ కూడా ట్రాప్. సో నువ్వు చూసే చూపులు కూడా ట్రాప్. సో నీ నోటి మాటలు కూడా ట్రాప్. సో ఇలా క్యాప్చర్ చేస్తుంటాడు అపవాది నిన్ను దేవుని నుంచి దూరం చేయాలని. బైబిల్ నీ కనులు దేవుణ్ణి చూడాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీ నోరు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. నీ చేతులు దేవుడి పనికి వాడబడాలి. నీ కాళ్ళు మందిరం వైపు నడవబడాలి. సో ఇది బైబిల్ సెలవిస్తుంది. కానీ ఇప్పుడు లోకమంతా కూడా చెడిపోయింది. లోకమంతా కూడా చెడిపోయింది. ఆ చెడిపోవడానికి కారణము మెయిన్ చూపులు మాత్రమే. మొట్టమొదటి పాపము చూపుతోటే మొదలైంది. సో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగా చూచుదును. యోబు 31 అధ్యాయం 1 వచనం. ఒక నిబంధన చేసుకోవాలి. చెడు వాటిని చూడొద్దు. సో ఇప్పుడు కన్యక అంటే ఇప్పుడు ఫోన్ లో ఉండే హీరోయిన్స్ లేకపోతే మోడల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్యకనే. సో అలాగే నీ పరాయి స్త్రీని, పరాయి పురుషుని చూడకుండా నువ్వు ఒక నిబంధన చేసుకో. నీ కన్నులతో నిబంధన. ఎందుకంటే మొట్టమొదట పాపానికి ద్వారాన ఓపెన్ అయ్యేది కనుచూపులతోటే. అందుకే వీడియోస్ మొబైల్‌లో ఉన్న వీడియోస్ అన్ని చూడమాకండి. దేవుడి వాక్యాలే వినండి. దేవుడి వాక్యాలే చదువుకోండి. దేవుడి వాక్యాలే వినండి. లేకపోతే దైవజనుడు చెప్పే వాక్యాలను చదువుకోండి. ఎందుకంటే కింద గూడా మీకు సజెషన్స్‌లో గూడా మిమ్మల్ని పక్కదారి తప్పియడానికి వేరేది వస్తుంటా ఉంటాయి. డీవియేట్ కావద్దు. ఇవన్నీ డీవియేషన్స్, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. ఈ మొబైల్ ఫోన్, యూట్యూబ్ లేకపోతే నోటి మాటలు, ఈ చింతలు, విచారాలు ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి మనందరం డీవియేట్ కావడానికి అపవాది చేస్తున్న స్ట్రాటజీస్. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అపవాది. నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగో చూచుదును. సో నిబంధన చేసుకోవాలి. చెడు వాటిని చూడొద్దు. పరాయి స్త్రీని, పరాయి పురుషుని చూడొద్దు. కామము చూపుతో చూడొద్దు. అలాగూ చేసిన యెడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును? చూసారా? దేవుడు పరలోకంలో ఉన్న దేవుడి యొక్క ఆజ్ఞ మనందరి మీద ఉంది. మనందరం కూడా ఆయనలో ఎదగాలి. ఆయన వాక్యంలో ఎదగాలి. మన కనులు ఆయనను చూడాలి. మన కనులు ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఆయన ముందు నిలబడి ఆయనను చూస్తాము. సో అలాంటి చూసే చూపులతోటి మనము అశ్లీలమైనది చూసి మనం పాడు చేసుకోవద్దు. సో అర్థమవుతుందా అండి? ఈ అన్ని అనర్థాల కారణం చూపే ఆ పోర్నోగ్రఫీ, లేకపోతే ఆ అడల్టరీ మూవీస్, లేకపోతే ఆ ఇల్లీగల్ మూవీస్ వల్లనే మనిషి పాడైపోతున్నాడు. ఇవి చూడడం వల్ల నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞను మీరుతున్నావు. ఉన్నత స్థలమనున్న సర్వశక్తుని స్వాస్థ్యమే మగును. మనందరం ఆయన సొత్తులమండి. మనందరం ఆయన పిల్లలమండి. అవన్నీ చూడడం వల్ల, అలా అవన్నీ చేయడం వల్ల మనం దేవుడి యొక్క స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటున్నాము. సో దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా! చూసారా అండి? వీళ్ళందరూ దుర్మార్గులు. ఇప్పుడు చూడండి గ్యాంగ్ రేప్ చేసే వాళ్ళందరూ కూడా సో ఇలాంటి చెత్త వీడియోస్ చూడడం వల్లనే వాళ్ళు గ్యాంగ్ రేపులు చేస్తున్నారు. సో వాయి వరుసలు లేకుండా అయిపోతున్నాయి. చిన్న పెద్ద లేకుండా అయిపోతున్నాయి. ఈవెన్ భర్త, భార్య అనే తేడా లేకుండా ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తను చంపేస్తున్నారు, భార్యను చంపేస్తున్నారు. ఇవన్నీ నరహత్యలకు కారణము. ఈ అశ్లీలమైన చిత్రాలు చూడడం వల్లనే. సో అందుకే వినే చెవులు జాగ్రత్త, చూసే చూపులు జాగ్రత్త, మాట్లాడే మాటలు జాగ్రత్త. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ చూడలేదండి. ఇన్ని అనర్థాలు చూడలేదండి. సో ఒక పరువు అనేది ఉండేది. ఒక గౌరవం అనేది ఉండేది. సో మనిషి కామంతో నిండుకున్నప్పుడు గౌరవము, పరువుతో సంబంధం ఉండదు. సో ఇవన్నీ కామంతో నిండుకోవడానికి కనులు
కనుల వల్ల, చూసే చూపుల వల్ల అలా నిండుకొని పోతున్నాడు. దుర్మార్గులకు విపత్తు, వాళ్ళందరికీ నరకమేగా, విపత్తు సంభవించుటే కదా. పాపము చేయ వారికి దురవస్థ ప్రాపించుటే కదా. సో పాపము చేసే వాళ్లకు ఈ నరకమే ప్రాప్తి అవుతది. ఆ పాపము కనుల ద్వారా ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి. దురవస్థ ప్రాప్తించుటే గదా. ఆయన నా ప్రవర్తన నెరుగము గదా. నా అడుగు జాడలన్నిటిని లెక్కించెను గదా. చూసారా? ఆయన మన ప్రవర్తన తెలుసు. మన అడుగు జాడలన్నిటిని లెక్కలని తెలుసు. మన మొబైల్‌లో ఏం చూస్తున్నామో దేవుడికి తెలుసు. అన్నీ తెలుసండి. అన్నీ తెలుసు. అందుకే నీ కళ్ళు పవిత్రగా ఉంటే నీ శరీరము పవిత్రంగా ఉంటుంది. నీ కళ్ళు తేటగా ఉంటే నీ శరీరము వెలుగుగా ఉంటుంది. ఒకసారి నీ శరీరం చీకటయిందంటే నీ ప్రార్థనలకు జవాబులు రావు. అందుకే హోలీగా ఉండాలి. మన కనులు పరిశుద్ధంగా ఉండాలి. మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మనం వినే చెవులు పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరము పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనకు జవాబులు పవర్‌ఫుల్ గా వస్తాయి. సో అందుకే డిస్ట్రాక్ట్ కాకండి. మన ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు. మన అడుగుజాడలన్నీ తెలుసు. ప్రతిరోజు మనం యూట్యూబ్‌లో ఏం చూస్తున్నామో తెలుసు. ప్రతిరోజు మనం ఏమి గమనిస్తున్నామో తెలుసు. ఏమి చూస్తున్నామో తెలుసు. దేవుడికి సమస్తము తెలుసు. సో నువ్వు చూసే చూపుల ద్వారా నరకానికి ద్వారాలను ఓపెన్ చేసుకోకు. పాపము చేయవారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. చూసారా? పాపం చేసే వాళ్ళు దేనికి సాదృశ్యము? వాళ్ళందరూ మరణానికి సాదృశ్యము. అర్థమవుతుంది కదా. యాహ్! అబద్ధికుడనైన నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, మోసము ఇప్పుడు అందుకే చూడండి, దేవుడు ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. పరలోక రాజ్యము వికలాంగులది అంటాడు. ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఇవన్నీ చూడరు. కళ్ళు లేని వాళ్ళు పాపం చేయంగా చూసామండి. కళ్ళు లేని వాళ్ళకు ప్యూర్ సోల్ ఉంటదండి. ప్యూర్ సోల్ ఉంటది. వాళ్ళు చూడరు కాబట్టి, వాళ్ళు ఏవి పడితే అవి వారు ఏది చూడలేరు కాబట్టి వాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క తలంపులు, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి. వాళ్ళు పాపంలో పడలేరు. ఎందుకంటే వాళ్ళ కన్నులు లేవు కాబట్టి. సో వాళ్ళు పరలోక రాజ్యానికి నిశ్చయంగా వెళ్తారు. ఆ కళ్ళు లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ శరీరం అంతా కూడా వెలుగుతో నిండుకొని ఉంటది. వెలుగుతో నిండుకొని ఉంటది. అబద్ధికుడనైన నేను తిరుగులాడిన ఎడల, మోసం చేయుటకే నా కాళ్ళు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. చూసారా అండి? దేవుడి ముందు మనం యథార్థంగా ఉందాము. సో మనం చీకట్లో చూసేది, లేకపోతే రహస్యంగా చూసేది దేవుడికి తెలియకపోవచ్చు. మన మనుషులకు తెలియకపోవచ్చు. మనం రహస్యంగా చేసే తప్పులు, రహస్యంగా చూసే వీడియోలు మన మన మనకు తెలియకపోవచ్చు. మన మనుషులకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి సమస్తము తెలుసు. మనం చూసే చూపులు తెలుసు. ఏ చూపులతో చూస్తున్నామో, ఏ ఇంటెన్షన్ తో చూస్తున్నామో అన్ని కూడా ఆయనకు తెలుసు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. చూసారా అండి? ఆయన న్యాయ నిర్ణేత. మనం చూసే చూపులను బట్టి కూడా మనకు తీర్పు తీర్చబడుతది. మనం మాట్లాడే మాటలను బట్టి కూడా న్యాయం తీర్చబడుతది. ఇవన్నీ తెలియక మనం చేశాము. ఇవన్నీ కూడా. సో అపవాది ఇన్ని రకాలుగా మనిషిని ట్రాప్ చేస్తున్నాడు చూడండి. నోటి మాటల ద్వారా ట్రాప్, చూసే చూపుల ద్వారా ట్రాప్. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులను తగిలిన ఎడల. చూసారండి? నేను త్రోవ విడిచి నడిచిన ఎడల అంటే నువ్వు చూడకూడనిది చూడొద్దు, మాట్లాడకూడనిది మాట్లాడద్దు, వినకూడనిది వినకూడదు. నా మనసు నా కనులను అనుసరించి. చూసారా? మనసు ఎన్నో చెప్తది. మనసుకి ఎన్నో కోరికలు ఉంటాయి. సో కన్నులను అనుసరించి ఇప్పుడు కన్నులతోటి ఒకటి చూసావు, పరాయి స్త్రీని చూసావు, నీ మనసులో ఏదో కోరిక కలుగుతుంది. పరాయి పురుషుని చూసావు, మనసులో ఏదో కోరిక కలుగుతుంది. అలాంటి చెడు కోరలను అనుసరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులకు తగిన ఎడల. చూసారా? నీ చేతులతోటి కూడా మాలిన్యమైనది పుట్టద్దు. అంటే నువ్వు చూసే చూపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ మనసు పరిశుద్ధంగా ఉండాలి. నీ కనులు పరిశుద్ధంగా ఉండాలి. నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి. నీ యొక్క ఆత్మీయత పరిశుద్ధం. ఎందుకంటే ఇది నీ ఆత్మ. రేపు పరలోకానికి వెళ్ళిన బాధ్యత నువ్వే. పరలోకానికి వెళ్ళకపోయినా బాధ్యత నువ్వే. నువ్వు అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. ఎవరిని బ్లేమ్ చేయడానికి వీలు లేదు. మాలిన్యమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును కాక, నేను నాటినది పెరికివేయబడును కాక, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల. చూసారా? హృదయమందున పరస్త్రీని మోహించిన ఎడల,
అది ఎలా పరస్త్రీని మోహిస్తావు? నువ్వు చూసినప్పుడు. పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి ఎప్పుడు మోహిస్తావు? చూసినప్పుడు, అందంగా కనపడ్డప్పుడు. లేకపోతే నీ మనసులో కోరిక కలిగేది ఎప్పుడు? నువ్వు చూసినప్పుడే. అదే గుడ్డి వాళ్ళకు అలాంటి కోరికలు కలుగుతాయా? కలగవు. ఎందుకంటే వాళ్ళు చూడలేరు కాబట్టి. చూసారా అండి? నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల. సో చాలా మంది కూడా పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకొని సో ఎన్నో అనర్థాలు చేస్తున్నారు. భర్తను చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, లేకపోతే తల్లిదండ్రులను చంపుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ శిక్ష. అందుకే దేవుడు గుర్తుపెట్టుకోండి, నరకాన్ని మనుషుల కోసం తయారు చేయలేదు. నరకము అనేది లూసిఫర్ కోసం, అపవాది కోసము, ఆ దురాత్మ శక్తుల కోసం, అంధకార వాయుమండల చీకటి శక్తుల కోసము మనిషి ఏంటిది ఆ నరకాన్ని తయారు చేశాడు. మనిషి కోసం దేవుడు నరకాన్ని తయారు చేయలేదు. కానీ ఈ మనిషి నరకానికి వెళ్ళాలని అపవాది ఇన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఎంతమంది అపవాది ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారో తెలుసా? సో ఎంతమంది మొబైల్ అడిక్టెడ్ లో ఉన్నారో తెలుసా? ఆ మొబైల్ అడిక్టెడ్ లో ఉన్న వాళ్ళందరి వెనకాల ఒక అపవాది ఫోర్స్ పనిచేస్తుంది. గుర్తు పెట్టుకోండి. ఒక అపవాది యొక్క సైన్య సమూహము పనిచేస్తుంది. సైన్య సమూహము పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ హిడెన్ స్ట్రాటజీస్ ఆఫ్ ది ఎనిమీ. మళ్ళీ చెప్తున్నాను, అది అపవాది యొక్క హిడెన్ స్ట్రాటజీస్. ఈ మొబైల్లో నువ్వు మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. చెడు పక్క పెట్టేసి మంచే చూడండి. సో ఈ మొబైల్లో నువ్వు మంచి దేవుడి వాక్యాలు వినొచ్చు, అలాగే పిచ్చి పిచ్చి మాటలు కూడా వినొచ్చు. పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు, దేవుడి వాక్యాలే విందాం. మంచిగా వాడవచ్చు మనం మొబైల్ని. ఎందుకంటే ఎక్కడో ఒక దైవజనుడు, అమెరికాలో ఉన్న దైవజనుడు, లండన్ లో ఉన్న దైవజనుడు వాక్యాన్ని బోధిస్తే మనం ఈడ చూడగలుగుతున్నాము. సో వాళ్ళ సండే సర్వీసులు కూడా మనం సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా పెద్ద పెద్ద దైవజనులు వాళ్ళు అక్కడ వాక్యాన్ని బోధిస్తే వాళ్ళ సర్వీస్ మొత్తాన్ని మనం మొబైల్లో చూడగలుగుతున్నాం. ధన్యత అది, ధన్యత. మనం వెళ్ళి అమెరికాకి వెళ్ళి, లండన్కి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి వాళ్ళ సర్వీస్ లో పాల్గొనకపోయినా కూడా మనం ఇంట్లో కూర్చొని ఆ సర్వీస్ లో పాల్గొనగలచ్చు. సో అంత మంచి ధన్యతను మనం పక్క పెట్టేసి రోజంతా రీల్స్ లో టైం వేస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అమ్మ, దాని వెనకాల నీకు డార్క్నెస్ ఎంటర్ అవుతుంది. నీకు తెలియకుండానే ఒక అపవాది అస్తము నీ మీద పడిపోతుంది. ఒక అపవాది యొక్క ఆ పన్నాగాలు నీ మీద ఫలించడం మొదలవుతాయి, స్ట్రాటజీస్. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో దానికి బానిస అవుతాము. ఏదైతే చూస్తామో అది చేయాలనిపిస్తుంది, బానిస అవుతాం. మైండ్ కరప్ట్ అవుతుంది, హార్ట్ కరప్ట్ అయిపోతుంది, థాట్స్ కరప్ట్ అయిపోతాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం పాడు కావడానికి కారణం మొబైలే. ఒక్కసారి మొబైల్ అనేది లేకపోతే మనిషి యొక్క జీవితం చాలా ప్రశాంతంగా ఉంటది. ఇన్ని నరహత్యలు జరగవు, ఇన్ని అక్రమ సంబంధాలు జరగవు. ఆ యాప్ వల్ల, ఆ గేమ్స్ వల్ల అన్ని పిచ్చి పిచ్చి గేమ్స్ అన్ని తయారు చేస్తున్నారు. డెమోనిక్ గేమ్స్ అన్ని తయారు చేస్తున్నారు. అండ్ ఇల్లీగల్ యాప్స్ వస్తున్నాయి, డేటింగ్ యాప్స్ అని. సో ఇవన్నీ కూడా చూడడం వల్ల చెడిపోతున్నాడు మనిషి. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది, దేవుడికి దూరం చేస్తుంది. నిన్ను దేవుడికి దూరం చేసే ఇంకొక టూల్ ఏదైనా ఉందంటే నీ కనులే. అందుకే నీ మొదటి శత్రువు నువ్వే. నీ కనులే నీ మొదటి శత్రువు, నీ నోటి మాటలే మొదటి శత్రువు, నీ వినే మాటలే మొదటి శత్రువు. సో శత్రువు ఎలాగైనా అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకున్నావా, అయితే కన్నులను నీకు వ్యర్థమైన వాటిని చూసేలాగా, అందమైన వాటిని, రమ్యమైన వాటిని చూసేలాగా చేసి నీ మనసుని తిప్పేలాగా చేస్తాడు. అందుకే నేను హృదయంలో పరస్త్రీని మోహించిన ఎడల. హృదయంలో పరస్త్రీని ఎప్పుడు మోహిస్తావు? నువ్వు చూసినప్పుడే. నా పొరుగు ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరిగి విసరును గాక, ఇతరు ఆమెను కూడుదురు గాక. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము. చూసారా అండి, ఇది దుష్కామ కార్యము. సో ఇది అపవాది కార్యము. సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ రిలేషన్స్ అన్ని కూడా బికాస్ ఆఫ్ ద చూపులతోటే పాపము మొట్టమొదటగా స్టార్ట్ అవుతుంది. ఒక యవనస్తులు ప్రేమించుకోవాలన్నా కూడా చూపులతోటే, ఇద్దరు చూపులతోటే స్టార్ట్ అవుతుంది. ఒక అక్రమ సంబంధం పెట్టుకోవాలన్నా చూపులతోటే స్టార్ట్ అవుతుంది. అన్యాయంలో పడిపోవాలన్నా చూపులతోటే స్టార్ట్ అవుతుంది. అక్రమం చేయాలన్నా చూపులతోటే స్టార్ట్ అవుతుంది. ఈ కామము, కళ్ళల్లో కామము రావాలన్నా చూపులతోటే. నువ్వు చూసే చూపులతోటి కామం వచ్చేస్తుంది. అర్థమవుతుంది. సో అందుకే బీ కేర్ఫుల్ విత్ మొబైల్ ఫోన్ ఎస్పెషల్లీ. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ఫేస్బుక్ ని తీసేశాను, ఇన్స్టాగ్రామ్ ని తీసేశాను. ఓన్లీ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ మీదనే ఉంటది.
సో ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఆ ఫ్రెండ్స్ తో చాటింగ్ ఇవన్నీ కూడా దేవుడి వీళ్ళు కాదు. సో లేకపోతే ఆ ఫోన్స్లలో అవన్నీ చూడడం మంచి చూడడం దేవుడి వీళ్ళు, చెడు చూడడం దేవుడి వీళ్ళు కాదు. 90% చెడే ఉంది. 90% చెడే ఉంది. మనం కూడా 90% చెడుకే అట్రాక్ట్ అవుతాం. ఆ వాక్యం ఒక్క నిమిషం వినగానే బోర్ కొట్టేసి స్క్రోల్ అవుతుంటా ఉంటాయి. అదే చెడు ఈ గంట సేపైనా 2 గంటలు అయినా కూడా రీల్ నడుస్తూనే ఉంటది. అందుకే మీరు యూట్యూబ్‌లో లైక్‌లు చూడండి. పిచ్చి పిచ్చి వీడియోస్‌కి లైక్‌లు, సబ్‌స్క్రైబర్స్‌కు అండ్ కామెంట్స్ ఉన్నాయి కానీ మంచి దేవుడి వాక్యాలకు లైకులు తక్కువగా ఉన్నాయి. కామెంట్స్ తక్కువగా ఉన్నాయి. అలాగే షేర్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఎందుకు? ఆ డెవిల్ చెడ్డ వాటిని ప్రమోట్ చేస్తాడు. దేవుడి వాక్యాన్ని యూట్యూబ్‌లో ప్రమోట్ చేయడం చాలా కష్టము. సో, ఎందుకంటే యూట్యూబ్ అంతా చీకటితో నిండుకుంది. ఈ వాక్యాలు వెలుగు కాబట్టి, ఈ వెలుగు వాక్యాలన్నిటిని చీకటి డామినేట్ చేస్తుంటాది. అందుకే చూడండి మీరు కావాలంటే లక్షల వ్యూస్ పిచ్చి వీడియో అదెందుకు పనికిరాని వీడియో. లక్షల వ్యూస్ ఉంటాయి. లక్షల లైక్స్ ఉంటాయి. లక్షల కామెంట్స్ ఉంటాయి. అదెందుకు పనికిరాని వీడియో. నాన్ కంటెంట్ దాంట్లో కంటెంట్ ఉండదు, ఏముండదు. అదొక మంచి దైవజనుడు మంచి వాక్యం చెప్పాడనుకో, వందలలో కూడా లైకులుంటాయి. వందలలో కూడా వ్యూస్ ఉంటాయి. వందలలో కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఉండయి. అండ్ కామెంట్స్ ఉండవు. చూసారా? నెగెటివ్ ప్రమోట్ అవుతది ఎప్పుడైనా కూడా పాజిటివ్ కంటే. కానీ వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉండి మనం ఈ లోకయాత్రలో జయించాలి. అది నాశన కూపము వరకు దహించు అగ్నిహోత్రము. చూసారా అండి? నరకానికి దారి తీస్తది. నాశన కూపము, దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. చూసారా? మన ఆదాయం అంతా ఇప్పుడు చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఆదాయము పోతుంటది. అంటే వాళ్ళు పిచ్చి పిచ్చి ఖర్చులు, వ్యర్థమైన ఖర్చులు పెట్టుకుంటా అంటారు. ఆస్తులు పోగొట్టుకుంటుంటారు. లేకపోతే కోర్టు కేసులకు వెళ్తున్నారు. కోర్టు కేసులలో కొట్టుకుంటున్నారు. ఆ డబ్బులన్నీ గూడా ఏంటిది లాయర్ ఫీజులకని, వాటికని, వీటికని అన్నిటికి ఖర్చు పెడుతున్నారు. లేకపోతే అండ్ అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగి అప్పుల పాలైపోతున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. చూసారా? ఇన్ని అనర్థాలు కేవలము ఒక్క చూపుతోటి. అందుకే పరమ పవిత్రంగా ఉన్నవాడు ఈ లోకంలో అదృష్టవంతుడండి. అదృష్టవంతుడు. పరమ పవిత్రంగా ఉండడం అదృష్టం. అందుకే నువ్వెంత సంపాదించావన్నది ముఖ్యము కాదు. ఎంత సంతోషంగా ఉన్నావన్నదే ముఖ్యము. అందుకే నువ్వు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నావా? నిన్ను మించిన ధనవంతుడు భూలోకంలో ఎవడూ లేడు. నిన్ను మించిన ధనవంతుడు భూలోకంలో ఎవరూ లేరు. సో చిన్న పిల్లలు చెడిపోవడానికి ఆ చూపులే కారణం. వృద్ధులు చెడిపోవడానికి ఆ చూపులే కారణం. ఆడవారు చెడిపోవడానికి, మగవారు చెడిపోవడానికే ఆ చూపులే కారణం. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు చెడిపోవడానికి చూపులే కారణం. పెళ్లి కాకముందుకు అక్రమ సంబంధాలు, పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు. కారణం ఆ చూపులే కారణం. అందుకే చూపు లేనోడు ఇవన్నీ చేస్తాడా? చేయడు కదా! అందుకే మన కళ్ళుండి లేనట్టుగా, చెవిలుండి లేనట్టుగా, నోరుండి లేనట్టుగా ఈ జీవిత పోరాటంలో సాగుతూనే కానీ మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోలేము. చిన్న కరెక్షనే. ఈ కరెక్షన్ చేసుకుందాం. మంచి చూద్దాము. మంచే చూద్దాము. మంచిగానే మాట్లాడదాము. మంచిగానే విందాము. చెడు చూపించే వాళ్ళని దూరంగా పెట్టేద్దాం. అందుకే ఐ స్టాప్ వాచింగ్ మూవీస్ ఆల్సో. నేను దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి ఐ స్టాప్ వాచింగ్ మూవీస్. నేను ఒకప్పుడు వారానికి 1, 2 మూవీస్ చూసేవాడిని. సినిమా థియేటర్‌లోనే చూసేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్న తర్వాత నా కనులు వ్యర్థమైన వాటిని చూడొద్దు. దేవుడినే చూడాలి అని డిసైడ్ అయిపోయి అప్పటినుంచి నేను ఇప్పటి వరకు సినిమా హాల్‌కి మొదలు పెట్టలేదు. సో, జీరో స్క్రీన్ టైమ్. జీరో స్క్రీన్ టైమ్‌కి వెళ్ళిపోండి అందరూ కూడా. సో, ఏమైనా విన్నావు అంటే వాక్యమే వినండి. ఏమైనా చూసావంటే దేవుడి మాటలే చూడండి. దేవుడి మాటలే వినండి. ఎందుకంటే అగ్నిహోత్రము ఏంటి నరకంలో మండేదేంటిది? అగ్నిహోత్రములాగా నెరవేరుతది. నీ ఆదాయం అంతా నిర్మూలము చేయును. విల్ కంటిన్యూ టుమారో. సో నాజరుడైన యేసయ్య థాంక్ యూ సో మచ్. వాక్యంలో ఇంకొక మర్మాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. కను చూపుల ద్వారా ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఒక్క చూసే చూపు ద్వారా ఎన్ని మోసాలు, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా మాకు చూపించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్.